విజయవాడలో మంచి పలావ్ దొరికే ప్లేస్ అయితే మీకు చెప్పేస్తాను ఈ వీడియోలో. పలావ్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. నిజంగా మనందరికి తెలిసిన ప్లేసే విజయవాడ బస్ స్టాండ్ లోపల శంకర్ అన్న కోడి పలావ్. మొత్తం 12 డిఫరెంట్ కర్రీస్తో పలావ్ అయితే ఉందన్నమాట. 180 నుంచి 230 దాకా ప్లేట్స్ అయితే స్టార్టింగ్ అయి ఉన్నాయి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ముక్క టెండర్గా చాలా బాగుందన్నమాట. బస్ స్టాండ్కి వస్తున్నప్పుడు వేరే ఊరికి వెళ్తున్నప్పుడు ఎక్కువ మసాలా కూడా తినకూడదు కాబట్టి మనము హాయిగా ఈ పార్సల్ అయితే తీసుకెళ్ళి పలావ్ 9 డిఫరెంట్ కర్రీస్ అయితే ఉన్నాయన్నమాట. నాన్ వెజ్ వి ఒకసారి చెప్తారు, మీరు ఒకసారి వినండి. స్పెషల్ చికెన్ కర్రీ ఎస్పీ, స్పెషల్ చికెన్ కర్రీ ఎస్పీ. ఇది ఉల్లాచారు, ఓకే ఓకే. గోంగూర, గోంగూర ఓకే. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి. చికెన్ స్పైసీ, స్పైసీ. లివర్, లివర్ है లివర్. ओके. नेक्स्ट जॉइंट, जॉइंट है, एक बार जॉइंट भी देखो. ओके जॉइंट. ओके. चिकन करी, चिकन करी. ओके. चिकन फ्राई, चिकन फ्राई. ఇక్కడ ఉలవచారు పలావ్ ఉంది, జాయింట్ చికెన్ పలావ్ ఉంది, అండ్ పచ్చి మిర్చి పలావ్ ఉంది, ఫ్రై చికెన్ పలావ్ ఉంది. ఇది జాయింట్ పలావ్ అనమాట. ఇది వచ్చి 220 రూపీస్. సేమ్ పార్సల్ టెక్నిక్ కూడా చాలా అయితే బాగుందనమాట. మనకి ఎందుకని ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, సో అది. ఇది వచ్చేసి మనకి గోంగూర, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఉలవచారు, గోంగూర, జాయింట్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. వీళ్ళ టైమింగ్స్ కూడా వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 నుంచి మార్నింగ్ 5 దాకా కూడా ఉంటారనమాట. ఎందుకంటే ట్రావెలర్స్ వస్తూ పోతూ ఉంటారు కదా, వాళ్ళు పార్సల్స్ తీసుకెళ్తూ ఉంటారు. సో దర్ ఈస్ అ రీజన్ వాళ్ళు 24 అవర్స్ అయితే కన్ఫర్మ్ గా వీళ్ళు ఉంటారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి మళ్ళీ మార్నింగ్ 5 దాకా ఉండిద్ది అనమాట. మిడ్ నైట్ 12 తర్వాత బాగా రష్ గా అయితే ఉంటుంది. దాని తర్వాత పరోటాలో కూడా ఉన్నాయి అనమాట. పరోటాస్ కూడా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ రావాలంటే అడ్రస్ వచ్చేసి మనకి సిటీ బస్ స్టాండ్ నుంచి మెయిన్ బస్ స్టాండ్ కి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా రైట్ సైడ్ మీకు కనిపించేసిద్ది అనమాట శంకర్ అన్న కోడి పలావ్. కంపల్సరీ ట్రై చేయండి. ఇట్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఫర్ మోర్ డూ ఫాలో అబ్బాస్ విజయవాడ.